హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. రాజధాని గురించి ఎంత ఇష్యూ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదు 3 రాజధానులు అనే ఒక నినాదాన్ని పైకెత్తుకోవడం జరిగింది. సో ఈ 3 రాజధానుల విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చినట్టే అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే తన స్టాండ్ మీద అమరావతినే ఖచ్చితంగా రాజధాని చేయాలని చెప్పేసి నిశ్చయంగా దాని మీద నిల్చున్నాడో దాని విషయమే అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకు అంటే రాష్ట్రానికి ఖచ్చితంగా రాజధాని అవసరం. ఒకప్పుడు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసి అక్కడ పునాది వేసి దానికి ఒక రాజధాని నిర్మించాలి, దానికి సంబంధించిన ఒక డిజైన్ కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో తయారు చేయించడం కూడా జరిగింది. చంద్రబాబు పాలన అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అమరావతి రాజధాని కాదు రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది. దాని మీద కొంత చర్చ కూడా జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అమరావతి శాశ్వత రాజధానిగా ఉండే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకు అంటే అదే అమరావతి రాజధానితో 3 రాజధానుల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. కానీ గెజిట్లో మాత్రం అమరావతి రాజధాని అని చెప్పేసి చర్చించడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇక మీదట అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టున్నది. దానికే సానుకూలంగా స్పందిస్తున్నాడని చెప్పేసి 2-3 నాయకులతో చర్చించి అమరావతికి సానుకూలంగా స్పందించే విధంగా ముందడుగు వేసినట్టే అనిపిస్తుంది. చంద్రబాబు సర్కార్కు అత్యంత ప్రాధాన్య అంశం రాజధాని అమరావతి నిర్మాణం. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు కొరత గురించి చంద్రబాబు ఆయన క్యాబినెట్లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి వచ్చేసరికి డబ్బు ఇబ్బందులు ఊసే ఎత్తకపోవడాన్ని గమనించవచ్చు. భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినా రాజధానిని మార్చడానికి వీల్లేనంతగా తీర్చిదిద్దాలనేదే చంద్రబాబు సర్కారు ఉద్దేశం. ఎందుకంటే రాజధానిలో వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కొందరు టీడీపీ నేతలు కలిగి ఉన్నారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో అమరావతిపై ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఇకపై అమరావతిని కదిలించే అలాగే దాని గురించి మాట్లాడే ఆలోచన జగన్లో ఏమాత్రం లేదు. దాని మానాన అలా కొనసాగాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు అప్పుగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరడాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు గుర్తు చేస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే అమరావతిని మారుస్తారని భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. విశాఖకు రాజధాని ఇస్తామన్న ఆ ప్రాంత వాసులు ఆదరించని నేపథ్యంలో ఇక 3 ముక్కలాటకు స్వస్తి చెప్పడం ఉత్తమని జగన్ బలంగా నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకే అమరావతిపై ఎవరిలోనైనా భయాలుంటే పక్కన పెట్టవచ్చు. ఏమో జగన్ మళ్ళీ వస్తే అనే ఆలోచనలు విడిచిపెట్టవచ్చు. వైసీపీ కూడా ఇక శాశ్వత రాజధాని అమరావతి అనే నిర్ణయానికి వచ్చింది. అయితే గత 5 ఏళ్లలో 3 రాజధానుల పేరుతో ఎన్నెన్నో చూసి ఇప్పుడు అకస్మాత్తుగా ఏకైక రాజధాని అమరావతి అని అనలేని పరిస్థితి. ఏది ఏమైనా అమరావతి గురించి ఇక పట్టించుకోకపోవడమే సరైనదని జగన్ ఆయన చుట్టూ ఉన్న 2-3 నేతలు నిశ్చితాభిప్రాయానికి వచ్చారనేది వాస్తవం. ఒకప్పుడు 3 రాజధానుల పేరుతో తన ఓటమికి అదొక కారణం అని చెప్పేసి అనుకోవడం అదొకటి విషయం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఏపీకి ఒక రాజధాని ఉండాలి, అది కూడా శాశ్వత రాజధాని అని చెప్పేసి ఉండాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతుంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఖచ్చితమైన శాశ్వత రాజధాని కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏపీకి ఖచ్చితమైన శాశ్వత రాజధాని కావాలి, అది అమరావతి అని అనుకుంటున్నారు. కాబట్టి అమరావతికి రావాల్సిన 15,000 కోట్లు అప్పుగానా లేకపోతే గ్రాంట్గా ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అమరావతికి అప్పుగా కాకుండా గ్రాంట్గా 15,000 కోట్లు అందించాలని చెప్పేసి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా కోరడం జరుగుతుంది. సో ఈ కీలక పరిణామాల దృష్ట్యా అమరావతి రాజధాని శాశ్వతంగా పూర్తి అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.